సరే, ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ సెట్ విచారణ చేస్తూ ఉంది. సో విచారణ సందర్భంగా ఇప్పుడు రీసెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏమంటారంటే, నాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు, లుకౌట్ నోటీసులు ఇచ్చారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్లో నా పేరు కూడా లేదు. సో ఎట్లా చేస్తారు, ఇట్లా అక్రమ అరెస్ట్ కదా, కావాలని చేస్తూ ఉన్నారు, నన్ను రాజకీయంగా అనగదొక్కేందుకు అనేటువంటి కామెంట్స్ ఆయన చేస్తూ ఉన్నారు. నిజంగా ఏం చెప్తారు అసలు? అక్రమ అరెస్ట్, సిట్ విచారణ కరెక్ట్గా జరగలేదా, నిజంగా స్కామ్ జరిగిందా లేదా అంటే ఏం చెప్తారు దీనిపై? నమస్కారం అండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన వైఎస్ఆర్సీపీ లీడర్. ఆయన ఒక ఎమ్మెల్యే తిరుపతి నుంచి, తిరుపతి దగ్గర ఏదో ఊరు చంద్రగిరి. ఆయన జూన్ 17వ తారీఖు రాత్రి ఆయన ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కెంపేగౌడ్లో, అంటే బెంగళూరులో. ఆయన ఎక్కడికి పోతున్నారు? శ్రీలంక పోతున్నాడు. ఎందుకు అరెస్ట్ చేశారంటే, సిట్ వాళ్ళు ఒక లుకౌట్ నోటీస్ ఇచ్చారు ఈయనకి, వెళ్ళిపోతున్నారేమో అని. లుకౌట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అరెస్ట్గా జరిగేది అక్కడ. ఆ లుకౌట్ నోటీస్లో ఈయన పేరు ఉంది కాబట్టి, ఆ లుకౌట్ నోటీస్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం ఈయన మీద ఈ కేసులు ఉన్నాయి కాబట్టి మా దగ్గర తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయండి అంటే, వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళు లుకౌట్ నోటీస్లో ఉన్న వ్యక్తి కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ హాజరుపరుస్తారు ఎవరైతే ఆ రిక్వెస్ట్ ఇచ్చారో. దాని తర్వాత ఫార్మల్గా ఆయన్ని అరెస్ట్ చేస్తారు. ఎవరు? పోలీసు వాళ్ళు. ఏ పోలీస్ అయితే కేసు పెట్టి, దీంట్లో సిట్ అరెస్ట్ చేసింది. దేంట్లో అరెస్ట్ చేసింది? మల్టీ క్రోర్ స్కామ్. దేనికి సంబంధించి? లిక్వర్కి సంబంధించి. ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇతన్ని ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారని చెప్పి 38వ ముద్దాయిగా అరెస్ట్ చేశారు. అంటే అంతకుముందు ఆల్రెడీ చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. 2024లో ఎలక్షన్లు జరిగినాయి కదా, ఆ ఎలక్షన్స్కి ఫండింగ్ కోసం ఈ లిక్వర్ మాఫియా లాగా ఫామ్ అయ్యి అది సేల్ చేయటం కానీ, డిస్ట్రిబ్యూషన్ చేయటం కానీ, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీటికి సంబంధించి జరిగినటువంటి విషయాల్లో స్టేట్ ఎక్స్చేంజ్కి నాశ జరిగిందని చెప్పి కేసు పెట్టారు. అంటే క్యాంపెయిన్ ఫండ్స్ కానీ, ఈ లిక్వర్ ద్వారా వచ్చినటువంటి డబ్బుని, అంటే కాంట్రాక్ట్స్లో వచ్చిన డబ్బుని లిక్వర్కి సంబంధించి దాన్ని తీసుకెళ్ళి జనాలకి పంచారట. అది కూడా ఉందండి దీంట్లో. ఎందుకు? ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలక్షన్లో గెలిచేదానికి. ఈయనకు ఒక అసోసియేట్ ఉన్నాడు, వెంకటేష్ నాయుడు. ఆ వెంకటేష్ నాయుడిని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఈయన తరపు వ్యక్తి అనుకోండి, ఈయనకి ఎయిడ్ చేసిన అతను. ఏపీ సిట్ కస్టడీలో విజయవాడలో ఉన్నాడు ఇప్పుడు. ఆయన తీసుకెళ్ళి కస్టోడియల్ రిమాండ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఖచ్చితంగా అడుగుతారు కోర్టుని, మాకు ఇవ్వండి కస్టడీ, మేము విచారించాలి అని చెప్పి ప్రస్తుతం టాక్ జరుగుతుంది. క్రిమినల్ కాన్స్పిరసీ ఒకటి, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఒకటి, చీటింగ్ ఒకటి కూడా చేశారు ఈయన. ఈ సెక్షన్స్ ఈయన మీద పెట్టాడు. సో బెయిల్ ఛాన్సెస్ అనేవి, ఇది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ పెట్టారు, సీరియస్ ఎకనామిక్ అఫెన్సెస్ జరిగినట్టుగా పెట్టారు, ఎలక్షన్స్లో ఫండ్స్ని మిస్యూజ్ చేశారు, ఓటర్స్ని ఇబ్బంది పెట్టేదానికి కూడా చేశారనేది వీళ్ళ మీద అలిగేషన్స్గా మనకు కనపడుతుంది. అయితే ఈయన పాస్పోర్ట్ని సరెండర్ చేయటం, నేనేం నేరం చేయలేదు, నా మీద ఇచ్చిన కంప్లైంట్లో నా పేరు లేదు, నాకు సంబంధించిన కొంతమందిని నా దగ్గర పనిచేసిన వాళ్ళు అసోసియేట్స్ వాళ్ళని పట్టుకొని ఏదో ₹1 కోటి ఈయన లంచం కింద తీసుకున్నాడని వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించుకొని దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి నా మీద పగగట్టి ఇది చేశారు అని చెప్పేసి ఈయన వాదిస్తున్నాడు. ఇవన్నిటినీ గమనించి కోర్టు వారు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే దీంట్లో ఆల్రెడీ సీరియస్ అఫెన్సెస్ కింద కొంతమంది ముద్దాయిలు అరెస్ట్ అవడం, వాళ్ళు జైల్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా బెయిల్ రాలేదు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదు. వీళ్ళని యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ జరుపుకోండి, అరెస్ట్ చేసుకోండి అని చెప్పిన తర్వాత అరెస్ట్ జరిగింది. వాళ్ళకి బెయిల్ రాలేదు కాబట్టి ఈయనకు కూడా బెయిల్ రావడం అనేది కొంచెం కష్టం. కానీ ఎప్పటికో వస్తుంది. ఇది ఎకనామిక్ అఫెన్సెస్, ఎలక్షన్ అఫెన్సెస్, నెక్స్ట్
లిక్కర్ మాఫియాకి సంబంధించి జరిగిన అఫెన్సెస్, సీరియస్ అఫెన్సెస్ కాబట్టి బెయిల్ వచ్చేదానికి టైం పడుతుంది. దీంట్లో ఛార్జ్షీట్ వేసేదాకా బెయిల్ రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా కూడా లేటుగా వస్తుంది బెయిల్. అది ఈ పర్టికులర్ కేసులో. కాకపోతే చాలామంది అనుకుంది ఏంటంటే లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, దాని కింద అరెస్ట్ చేయడానికి లేదు కదా, కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో ఎలా అరెస్ట్ చేశారని చెప్పి ఒక అనుమానం వచ్చింది. అక్కడ అరెస్ట్ జరగలేదు, ఫార్మల్గా ఆయన్ని కస్టడీలోకి తీసుకొని సిట్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పారు, సిట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అది జరిగింది.